శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకుడకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోత్పపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనా శుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. అయోధ్యాకాండము 39వ సర్గము. దశరథుని పరితాపము. ఆయన ఆజ్ఞపై పరిచారకులు సీతాదేవికి ఆభరణాదులు తెచ్చి ఇచ్చుట. కౌసల్యాదేవి సీతమ్మకు పతివ్రతా ధర్మములను తెలుపుట. రామస్యతు వచశ్రుత్వా మునివేషధరం చతం సమీక్ష సహ భార్యాభి రాజా విగతచేతనః. భార్యలతో కూడియున్న దశరథ మహారాజు శ్రీరాముడు నుడివిన మాటలను విని మునివేషమును ధరించి ఉన్న అతనిని చూచి నిశ్చేష్టుడాయెను. నయనం దుఃఖేన సంతప్తః ప్రత్యవైక్షత రాఘవం నచైనం అభిసంప్రేక్ష్య ప్రత్యభాషత దుర్మనాః. దుఃఖభారముచే కనులలో నీరు నిండినందున ఆ రాజు శ్రీరాముని స్పష్టముగా చూడలేకపోయెను. ఒకవేళ అతి కష్టము మీద చూచినను మనస్సు పనిచేయకుండుటచే అతను తన పుత్రునితో మాట్లాడలేకపోయెను. స ముహూర్తమివాసంజ్ఞో దుఃఖితశ్చ మహీపతిః విలలాప మహాబాహు రామమేవానుచింతయన్. మహాబాహువైన ఆ రాజు మిగుల దుఃఖితుడై క్షణకాలము పాటు స్పృహలేని వాడై రామునే స్మరించుచు విలపించుచుండెను. మన్యే ఖలు మయా పూర్వం వివత్సా బహవః కృతాః ప్రాణినో హింసితా వాపి తస్మాదిద ముపస్థితం. ఇదివరలో నేను పెక్కుమందికి పుత్ర వియోగ దుఃఖమును కలిగించుండవచ్చును. అట్లే ఎన్ని ప్రాణులను హింసించి ఉంటినో ఏమో, ఆ పాప ఫలితమే నాకు ఇప్పుడు ఈ విధముగా బెడిసి కొట్టి ఉండవచ్చును. త్వేవానాగతే కాలే దేహాత్ చవతి జీవితం కైకేయ్యా క్లిశ్యమానస్య మృత్యుర్మమ న విద్యతే. యోహం పావక సంకాసం పశ్యామి పురతస్థితం విహాయ వసనే సూక్ష్మే తాపసాచ్ఛాదమాత్మజం. కైకేయి కారణముగా దుర్భర పరిస్థితులలో ఇంతగా నలిగిపోవుచున్నను నా ప్రాణములు పోవుటలేదు. అగ్నివలే మహా తేజస్వి అయిన కన్న కొడుకు మెత్తని పట్టు వస్త్రములను పరిత్యజించి తాపస వస్త్రములను వల్కములను దాల్చి వనములకు బయలుదేరుచు ఎట్ట ఎదుట నిలబడి ఉండగా చూచుచున్నను అసువులు నన్ను వీడుటలేదు. దీనిని బట్టి చూడగా తగిన సమయము వచ్చడి వరకును ప్రాణములు ఈ బొందిని విడిపోవు అను మాట స్పష్టము. ఏకస్యాహ ఖలు కైకేయ్య కృతేయం క్లిశ్యతే జనః
స్వార్థే ప్రయతమానాయాః సంసృత్య నికృతిం త్విమాం ఏవముక్త్వా తు వచనం బాష్పేన పిహితే క్షణః రామేతి సకృదేవోక్త్వా వ్యాహర్తుం న శశాకః. మొండి పట్టుదలతో స్వార్థముతో ప్రాకులాడుచున్న ఒక్క కైకేయి కారణముగా ఈ జనులెల్లరూ విలవిలలాడుచున్నారు. దశరథుడు ఈ విధముగా పలుకుటతో అతని కన్నీరు మున్నీరయ్యెను, ఇంద్రియములు శిథిలములయ్యెను. ఒక్కమారు రామా అని పలుకునంతలో ఆయన కంఠము మూగబోయెను. సంజ్ఞాంతు ప్రతిలభ్యైవ ముహూర్తాత్ స మహీపతి నేత్రాభ్యాం అశ్రుపూర్ణాభ్యాం సుమంత్రమిదమబ్రవీత్. ఎట్టకేలకు ఒక్క క్షణకాలము తరువాత స్పృహరాగా ఆ రాజు దుఃఖాశ్రువులను స్రవింపజేయుచునే సుమంత్రునితో ఇట్లనెను. ఔపవాహ్యం రథం యుక్త్వా త్వమాయాహి హయోత్తమైః ప్రాపయేనం మహాభాగం ఇతో జనపదాత్ పరం. ప్రయాణము చేయుటకు అనువైన రథమునకు మేలుజాతి గుర్రములను పూంచి తీసుకొని రమ్ము. దానిపై ఈ శ్రీరాముని అధిష్ఠింపజేసి గ్రామముల పొలిమేరల వరకు అడవుల వరకు తీసుకొని వెళ్ళుము. ఏవమన్యే గుణవతాం గుణానాం ఫలముచ్యతే పిత్రా మాత్రా చ యత్ సాధుః వీరో నిర్వాస్యతే వనం. సత్పురుషులు సద్గుణవంతులు అయిన కుమారులను కొంతమంది తల్లిదండ్రులు తమ స్వార్థమునకై వివిధ కారణములచే ఇండ్ల నుండి దేశము నుండి బయటకి వెళ్ళగొట్టుదురు, వనముల పాలు చేయుచుందురు. దీనిని బట్టి చూచినచో గుణవంతులైన వారి సద్గుణములకు ఫలమిట్టిదియే అని తోచును. రాజ్ఞో వచనమాజ్ఞాయ సుమంత్రః శీఘ్ర విక్రమః యోజయిత్వా యయౌ తత్ర రథమస్వైరలంకృతం. అంతట సుమంత్రుడు రాజాజ్ఞను శిరసావహించి వేగముగా వెళ్ళి చక్కగా అలంకరింపబడిన రథమునకు అశ్వములను పూంచి తీసుకొని వచ్చెను. తం రథం రాజపుత్రాయ సూతః కనకభూషితం ఆచచక్షే అంజలిం కృత్వా యుక్తం పరమవాజిభిః. బంగారముచే అలంకృతమైన రథమునకు ఉత్తమాశ్వములను పూంచి తీసుకొని వచ్చిన సుమంత్రుడు అంజలి ఘటించిన వాడై రాజపుత్రుని ప్రయాణమునకు రథము సిద్ధముగా ఉన్నది అని రాజుతో నుడివెను. రాజా సత్వర మాహూయ వ్యాపృతం విత్త సంచయే ఉవాచ దేశకాలగ్నం నిశ్చితం సర్వతః శుచిం. దేశకాల పరిస్థితులను గ్రహించుచు ప్రవర్తించువాడును నిశ్చయ శక్తి గలవాడును అన్ని విధములుగా నీతిమంతుడును అయిన కోశాధికారిని వెంటనే పిలిపించి దశరథ మహారాజు ఆయనతో ఇట్లు వచించెను. వాసాంసి చ మహార్హాని భూషణాని వరాని చ వర్షాణ్యేతాని సంఖ్యాయ వైదేహ్యా క్షిప్రమాణయ నరేంద్రే నైవ ముక్తస్తు గత్వా కోశగృహం తతః ప్రాయచ్చత్ సర్వమాహృత్య సీతాయై సమమేవ తత్. సీతాదేవి ధరించుటకు యోగ్యమైన అమూల్యములైన వస్త్రములను ఆభరణములను 14 సంవత్సరముల వరకు సరిపోవునట్లుగా వెంటనే తీసుకొని రమ్ము. మహారాజు ఇట్లు ఆజ్ఞాపింపగా ఆ కోశాధిపతి వెంటనే ధనాగారమునకు వెళ్ళి వలసిన వస్త్రాభరణములను తీసుకొని వచ్చి వాటిని సీతాదేవికి సమర్పించెను. సా సుజాతాని వైదేహి ప్రస్థితావనం భూషయామాస గాత్రాని తైర్విచిత్రైర్విభూషణైః. శ్రీరామునితో వనములకు బయలుదేరుచున్న ఆ అయోనిజ చక్కగా పరిపుష్టములైన తన అవయవములకు చిత్ర విచిత్రములైన ఆ ఆభరణములను అలంకరించుకొనెను. వ్యరాజయత వైదేహి వేస్మ తత్సు విభూషిత ఉద్యతో అంశుమతః కాలేఖం ప్రభేవ వివస్వతః. ఉదయించుచున్న సూర్యకిరణముల కాంతి ఆకాశమును వలె చక్కగా అలంకృతయైన సీతాదేవి ఆ మందిరమును ప్రకాశింపజేసెను. తాం భుజాభ్యాం పరిష్వజ్య శ్వశ్రూః వచనమబ్రవీత్ అనాచరంతి కృపణం మూర్ధ్నుపాఘ్రాయ మైథిలీం. వనములకు వెళ్ళుచును దైన్యమునకు తావీయక నిండుగానున్న ఆ సీతాదేవిని అత్తగారైన కౌసల్యాదేవి అక్కున చేర్చుకొని ఆమె శిరమును మూర్కొని ఇట్లు నుడివెను. అసత్య సర్వలోకోస్మిన్ సతతం సత్కృతా ప్రియైః భర్తారం నానుమన్యంతే వినిపాతగతం స్త్రియః ఏష స్వభావో నారీణాం అనుభూయ పురాసుఖం అల్పమప్యాపదం ప్రాప్య దుష్యంతి ప్రజహత్యపి. అమ్మా, పాతివ్రత్యమును ఆదరింపని స్త్రీలు తమ భర్తలు నిరంతరము తమను ఎంత ప్రేమతో చూచుకొనుచున్నను పతులు ఒడిదుడుకులకు లోనైనప్పుడు వారిని చులకనగా చూతురు. లోగడ భర్తలు
తమను ఎంతగా సుఖపెట్టిననో వారికి స్వల్పమైన ఆపద వచ్చి పడినచో స్త్రీలు తమ పతులను దూషింతురు. అంతేకాదు వారిని త్యజించుటకును వెనుకాడరు. సాధారణముగా స్త్రీల స్వభావం ఇది. అసత్యశీల వికృత దుర్గ్రాహ్య హృదయ సదా యువత్య పాప సంకల్పా క్షణమాత్రాద్విరాగిణః. నకులం నకృతం విద్యాం న దత్తం నాపి సంగ్రహం స్త్రీణాం గృహ్ణాతి హృదయం అనిత్య హృదయాహితాః. దుష్టాలోచనలు గల యువతులు సర్వదా కపటవచనములను పలుకుచుందురు. కోపతాపాది వికారములకు లోనగుచుందురు. వారి మనస్సులలో గల భావములు దుర్గ్రాహ్యములు. వారు చిన్న చిన్న సంఘటనలకే పతులపై అలుక వహించి వారికి దూరమగుదురు. అట్టి స్త్రీలకు భర్త యొక్క ఆభిజాత్యము, గొప్ప వంశమును జన్మించుట గాని, అతడు చేసిన ఉపకారములు గాని, అతని యొక్క విద్యా వైభవములు గాని, అతడు తెచ్చిపెట్టిన వస్త్రాభరణాదులు గాని, ప్రేమతో అతడు తనను చేపట్టిన రీతి గాని జ్ఞాపకమునకే ఉండవు. ఏలనన వారి స్వభావములు చెంచలములు. వారికి పతి కంటెను సంపదలే ముఖ్యము. అంతేకాదు స్థూణ నిఖనన న్యాయమున వారు ప్రాత విషయములను త్రొవ్వుచు భర్తతో ఎల్లప్పుడూ గిల్లి గజ్జములాడుచుందురు. స్థూణ నిఖనన న్యాయము. స్థూణ అనగా స్తంభము లేదా గుంజ, నిఖననము పాతుట. గుంజను పాతునప్పుడు పెక్కు పర్యాయములు నేలను త్రవ్వుచు గుంజను అటు ఇటు కదల్చుచుందురు. పోట్లాడు స్వభావము గలవారు తాము మాట్లాడుచున్న విషయమునకు సంబంధము లేకుండా ప్రాత విషయములను పదే పదే త్రొవ్వుచు ఎదుటివారిని నొప్పించుచుందురు. ఎంతకును వారు తమ మొండివాదమును వీడరు. ఇది దుష్టుల లక్షణము. దీనినే స్థూణ నిఖనన న్యాయము అని అందురు. సాధ్వీనాం హి స్థితానాం తు శీలే సత్యే శృతే సమే స్త్రీణాం పవిత్రం పరమం పతిరేకో విశిష్యతే. సాధ్వీమణుల రీతి దీనికి పూర్తిగా భిన్నముగా నుండును. వారు తమ వంశమర్యాదలకు తగినట్లుగా ప్రవర్తింతురు. గురువుల పెద్దల ఉపదేశములను అనుసరించి నడుచుకొందురు. శాంత స్వభావము కలిగి ఉందురు. వారికి పతియే దైవము. వారి జీవితములు పరమ పవిత్రములు. సత్వయా నామమంతవ్యః పుత్రః ప్రవ్రాజితో మమ తవ దైవతమస్త్వేష నిర్ధనః సధనోపి వా. వనములకు పంపబడుచున్న నా కుమారుని నీవు ఎల్లప్పుడూ భక్తి గౌరవములతో చూచుకొనుచుండుము. సంపన్నుడైనను నిర్ధనుడైనను ఇతడే నీకు పరమదైవము. విజ్ఞాయ వచనం సీత తస్యా ధర్మార్థ సంహితం కృతాంజలి రువాచేదం శ్వశ్రూమభిముఖే స్థితాం. ఆ కౌసల్యాదేవి పలికిన ధర్మసమ్మతములైన ప్రయోజనకరములైన మాటల అంతరార్థమును గ్రహించినదై సీతాదేవి తనకు ఎదురుగానున్న అత్తగారికి ప్రణమిల్లి ఆమెతో ఇట్లనెను. కరిష్యే సర్వమేవాహం ఆర్యా యదనుశాస్తి మాం అభిజ్ఞాస్మి యథా భర్తుః వర్తితవ్యం శృతం చ మే నా మామ సజ్జనేనార్య సమానయితుమర్హతి ధర్మాద్విచలితుం నాహం అలం చంద్రాదివ ప్రభా నాతంత్రీ వాజ్యతే వీణ నాచక్రో వర్తతే రథః నాపతి సుఖమేధేత యాస్యాదపి శతాత్మజా. పూజ్యురాల, పతి ఎడ మెలగవలసిన విషయమున మా తల్లిదండ్రులు ఉపదేశింపగా సావధానముగా విని వాటిని గ్రహించి ఉంటిని. ఇప్పుడు మీరు బోధించిన పతి సేవాది సమస్త విషయములను తప్పక ఆచరింతును. ఓ దేవి, నన్ను అనార్యనుగా భావింపవలదు. చంద్రుని నుండి వెన్నెల వేరు కానట్లు నేనును ధర్మపదమునకు దూరము కాబోను. తంత్రులు లేనిదే వీణ మ్రోగదు, చక్రములు లేనిదే రథము కదలదు. అట్లే 100 మంది కుమారుల తల్లి అయినను ఆ పడతి పతికి దూరముగానున్నచో నిజమైన సుఖములకు నోచుకొనదు. మితం దదాతి హి పిత మాతా మితం సుతః అమితస్య హి దాతారం భర్తారం కాన పూజయేత్. ఏ సతికైనను తండ్రి గాని తల్లి గాని కడకు తన కడుపున పుట్టిన పుత్రులు గాని పరిమితముగా మాత్రమే తోడ్పడగలరు. కానీ భర్త మాత్రము ఆమెకు అపరిమితముగా ఐహికములైన సుఖ సంతోషములను గూర్చుటయేగాక పారమార్థిక లాభములను కూడా పంచి ఇచ్చును. కనుక ఏ సతి తన పతిని గౌరవింపదు?
సాహమేవంగత శ్రేష్టా శృతధర్మ పరావర ఆర్యేకి మవమన్యేహం స్త్రీణాం భర్తాహి దైవతం. ఓ పూజ్యురాలా, ఈ విధముగా నేను పతివ్రత ధర్మములను ఆశ్రయించిన దానను. పెద్దలు బోధించిన సామాన్య ధర్మములను విశేష ధర్మములను శ్రద్ధగా విని వాటిని అవగాహన చేసుకొనిన దానను. అట్టి నేను నా భర్తను ఏల నిరాదరింతును, ఎట్లు చులకన చేయుదును. స్త్రీలకు పతియే ప్రత్యక్ష దైవము గదా. సీతాయా వచనం శ్రుత్వా కౌసల్యా హృదయంగమం శుద్ధ సత్వా ముమోచాశ్రు సహసా దుఃఖహర్షజం. శుద్ధ సాత్విక గుణశోభితయైన కౌసల్యాదేవి సీతాసాధ్వి పలికిన ఆహ్లాదకర వచనములను విని వెంటనే దుఃఖముతో సంతోషముతో అశ్రువులను స్రవింపజేసెను. శ్రీరాముడు వనములకు వెళ్ళుచున్నందులకు దుఃఖాశ్రువులను, సీతాదేవి మిగుల ఆహ్లాదకర వచనములను పలికినందులకు ఆనందాశ్రువులను రాల్చెను. తాం ప్రాంజలిరభిక్రమ్య మాతృమధ్యే అతిసత్కృతాం రామః పరమధర్మజ్ఞో మాతరం వాక్యమబ్రవీత్. పరమధర్మాత్ముడైన శ్రీరాముడు తల్లులందరిలో మిగుల సత్కారములను పొందుచున్న కౌసల్యామాతకు ప్రదక్షిణ పూర్వకముగా నమస్కరించి ఆమెతో ఇట్లు నుడివెను. అంబా మా దుఃఖితా భూస్త్వం పశ్యత్వం పితరం మమ క్షయోహి వనవాసస్య క్షిప్రమేవ భవిష్యతి. అమ్మా, దుఃఖమును వీడుము, మా తండ్రిని జాగ్రత్తగా చూచుకొనుము. నా వనవాస కాలము ఒక గడియవలే ముగియగలదు. సుప్తాయాస్తే గమిష్యంతి నవవర్షాని పంచచ సా సమగ్రమిహ ప్రాప్తం మాం ద్రక్ష్యసి సుహృదృత్తం. తల్లి, నీవు ఒక రాత్రి నిద్రించి లేచడి లోపల కనులు మూసి తెరిచునంతలో ఈ 14 సంవత్సరములను ముగియును. తండ్రి గారి ఆజ్ఞను పాలించి సీతా లక్ష్మణులతో కూడి వచ్చి నీ ఎదుట వాలెదను. కనుక త్వరలోనే మమ్ము జూచి నీవు ఆనందింపగలవు. ఏతావదభినీతార్థం ఉక్త్వా స జననీం వచః తయస్సత శతార్థాశ్చ దదర్శా వేక్ష్యమాతరః తాశ్చాపి స తథైవార్తా మాతృర్దశరథాత్మజః ధర్మయుక్తమిదం వాక్యం నిజగాద కృతాంజలిః. ఆ రాముడు సారభూతముగా సంక్షిప్తముగా తల్లితో ఇట్లు పలికిన పిమ్మట ఒక్క క్షణం ఆలోచించి తక్కిన 350 మంది తల్లులను గాంచెను. పిమ్మట ఆ దశరథ రాముడు కౌసల్యమాత వలనే విలపించుచున్న ఆ తల్లులందరికీ నమస్కరించి ధర్మబద్ధముగా ఇట్లు నుడివెను. సంవాసాత్ పరుషం కించిత్ అజ్ఞానాద్వాపి యత్కృతం తన్మే సమనుజానీత సర్వాశ్చ మంత్రయామివహ. తల్లులారా, ఒకే చోట మనమందరము కలిసిమెలిసి ఉండుట వలన గాని, చిరకాల పరిచయ ప్రభావమున గాని, తెలియక గాని మీకు నేనేదైనను కష్టము కలిగించినచో నన్ను మన్నింపుడు. మీ అందరి నుండి సెలవు తీసుకొనుచున్నాను. వచనం రాఘవస్త్యైతత్ ధర్మయుక్తం సమాహితం. శుశ్రూస్తాః స్త్రియః సర్వాః శోకోపహత చేతసః జజ్ఞేధ తాసాం సన్నాదః క్రౌంచీనామివ నిస్వనః మానవేంద్రస్య భార్యాణాం ఏవం వదతి రాఘవే. శ్రీరాముడు ధర్మయుక్తముగా అర్థవంతముగా పలికిన వచనములను విని ఆ తల్లులందరూ పూర్తిగా దుఃఖమున మునిగి మిగుల విలపించిరి. దశరథ మహారాజు యొక్క భార్యలందరూ శ్రీరాముని వచనములకు తల్లడిల్లుచు చేసిన గగ్గోలు ఆడు క్రౌంచ పక్షుల అరుపుల వలె ఒప్పారెను. మురజ పణవ మేఘ ఘోషవత్ దశరథ వేస్మ బభూవ యత్పురా విలపిత పరిదేవనాకులం వ్యసనగతం తదభూత్ సుదుఃఖితం. నేటి వరకును మేఘనాదముల వంటి మృదంగముల తప్పెటల ధ్వనులతో మార్మురోగుచుండెడి దశరథుని భవనము ఇప్పుడు దుఃఖమగ్నులయ్యున్న ఆ స్త్రీల యొక్క ఏడుపులతో పెడబొబ్బలతో నిండిపోయెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అయోధ్యాకాండే 49 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 39వ సర్గము సమాప్తము.